ఏంది ఎందుకు వచ్చినావు? అది ఇంట్లో అమ్మ పుష్పదాసన లేరు కదా. ఏంటి దగ్గరకు వస్తున్నావు? అంటే అది అమ్మ పుష్పదాసన్న లేరు కదా. అయితే అంటే మా పుష్పదాసన్న అది మన అమ్మగారు? ఏం సార్ ఈ టైంలో కచ్చాబదం వేస్తాండ్రు? పార్టీ లేదా పుష్ప? ఉంది. అమ్మగారు వచ్చినాక మంచి పార్టీ వేడి వేడికి ఇస్తారు. ఆకలిస్తుందని వచ్చింలేవి. నువ్వేంది మళ్ళా వచ్చినావు? ఏం లేదమ్మా, నేను ఇంటికి పోతా అంటే ఆ వెంకటం ఇంట్లో మల్లెపూల చెట్టు ఇరగబూసింది. దారం కట్టుకొని తీసుకొచ్చిన. పెట్టుకోండి మంచుకుంటుంది. నేను పోయేస్తా. ఏం బూట్ కట్టు, నువ్వు పోవా? నేను పోతలే గాని తువ్వపండి కుక్కలు పట్టుకున్న టోళ్ళు తిరుగుతారంట. నిన్ను కూడా పట్టుకొని పోతారు. నువ్వు జాగ్రత్త అవ్వు. అరే రే, అవునా? వచ్చేటప్పుడు నిన్ను తీసుకుపోలే మరి? నీకు కావాల్సింది జల్దీ పెట్టి పంపుర్రి. మహా, నువ్వు చీర కట్టుకొని మల్లెపూలు తల్లో పెట్టుకున్నావు అనుకో, ఒక్కసారి చూడాలని ఉంది. ఉంటది ఎందుకు ఉండదు? ఆ రోజు సిరి సీర కట్టుకుంటే గుడ్ల గుప్పలెక్క చూడలే. అది చీర కట్టుకుంటే అందంగా ఉంటదే. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటదే. ఏంటి? అదే అమ్మాయిలు చీర కట్టుకుంటే అందంగా ఉంటారు. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటది. రోజు పటేలమ్మ. ఫోన్ అక్కడ పెట్టినా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడనికి ఏమీ లేదు. కలెక్టర్ సంబంధం ఖాయం చేసిన తొందరలోనే నీ లగ్గం. నేను బాలరాజుని ప్రేమించాను. గా పొద్దు కలెక్టర్తో లగ్గం అంటే అమ్మా నీ ఇష్టమన్నా? ఆ పొద్దు నాకు ప్రేమ లేదమ్మా. మొన్నే వాడి మీద ప్రేమ పుట్టింది. మొన్న పుడితే రేపోతదిలే. మర్చిపోయే ప్రేమ కాదమ్మా. సరే ఆడికి చెప్తా, గాడే మర్చిపోతాడులే. వాడు మరిసినా నేను మరవ. మనసిచ్చానమ్మా. నేను మాట ఇచ్చినా. అయినా ఏం చూసి ప్రేమించావే ఆడిని? ఆడు పెద్ద బ్యావర్స్ గాడే. ఈ ఊర్లో అడుగు, గంతెందుకు వాళ్ళ అమ్మ అయ్యని అడుగు చెప్తారు. దాసన్నా, రాండ్రి. ఏంది దాసన్న, నాకేందో భయంగా ఉంది. ఇసుంటా రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుంది ఈయన కథ. ఏంద్రా? రాండ్రి. ఏంద్రా బిడ్డ, ఏడేం కనకారం చేసినావు? గీళ్ళంతా పత్తి శనగ పట్టిన పురుగును చూస్తుంది. నమస్కారం అమ్మా. కూసోరి. రారి కూర్చోంది. ఏయ్, లేరా? బాలరాజు, పర్లేదు కూసోరి. పర్లేదమ్మా. కూసో కూసో. చాయ్ గిట్లా తాగుతారా? వద్దమ్మా. మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రమ్మా? చూడు శివయ్య, గప్పట్లో మా నాయనకు ఒక మాట ఇచ్చిన, ఈ ఊరిని బాగా చూసుకుంటానని. మాట తప్పలే.
మాట తప్పమనందుకు మనమాడినోడిని ఇడిసిపెట్టిన కానీ మాట తప్పలే. గీయాల నా బిడ్డ మాట నమ్మి ఒకళ్ళకిచ్చి లగ్గం చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా? అర్థం కాలేదమ్మా. చిన్నప్పుడు సంధి కలిసి ఆడుకుంటుంటే ముచ్చట అనిపిస్తుండే. కాలేజీలా కలిసి తిరుగుతాంటే దోస్తాననిపిస్తుండే. గంతెందుకు మా ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే కళ్ళకి మంచిగా అనిపిస్తుండే. కానీ గదే ఇంట్లో నా బిడ్డని నా కళ్ళ ముంగట కౌగిలించుకుంటుంటే మంచిగా అనిపిస్తుందా? ఏందమ్మా మీరు అనేది? ఈడు చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు బొమ్మను అడిగిండు, ఇచ్చిన. ఇయ్యాల నా బిడ్డను అడుగుతుండు. ఇయ్యాలనా? పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకోనికి ఇది ఊరి సమస్య కాదు, పటేలమ్మ ఇంటి సమస్య. అయ్యో 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 ఒరే పాపిస్తోడా, ఇంత పని చేసినా సావా, సావు, సావు. నా కడుపులో చెడపుట్టినా. ఏ ఆపురి! ఈ ఊర్లో నీ బిడ్డ సానా తప్పులు చేసిండు, చూసి చూడనట్టు వదిలేసిన. కానీ ఇప్పుడు సుట్టపు సుప్పుకొచ్చి సూర్ల కొరకాసు పెట్టినట్టు ఇల్లు కాలబెట్టి పనిచేసిండు. చెప్పురి, ఏం చేద్దాం? ఈ ఊరు ఇడిచిపెట్టిపోతామమ్మా. వెళ్ళిపోతామమ్మా. పదరా బాలరాజు. అమ్మా ఏ ఆగురి, ఏడికి పోయేది? పుట్టి పెరిగిన ఊరు, బతుకుతే ఇక్కడనే బతకాలే, సత్తే ఇండే చావాలే. ఏడికి పోవాలే? ఎందుకు పోవాలే? తప్పు చేసినందుకో. తప్పు చేసినందుకు. ఆ. మహాలక్ష్మి నువ్వు కూడా బట్టలు చదువుకో, నువ్వు కూడా పోవాలి. దా పోదాంపా. మహాలక్ష్మమ్మ ఎందుకు వస్తుందిరా? ప్రేమించినగా నేను తప్పు చేసిన కదా. అమ్మా, ఇక్కడ జరిగేది ప్రేమ గురించో తప్పు గురించో కాదు, అమ్మ ఇచ్చిన మాట గురించి. ఏహే, మాట మాట తొక్కలో మాట. మా నాయనకి నేను కూడా చిన్నప్పుడు మాట ఇచ్చిన, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా అని. అయినా అవలే. ఏం మాట్లాడుతున్నావురా? ఆగమ్మా, మా తాత నాకు మాట ఇచ్చిండు, నా లగ్గమయ్యే వరకు బతుకుంటా అని. ఉన్నాడా? పాయే మాట వాయే తాత వాయే.